తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ ఫిదా బాక్సాఫీస్ దగ్గర 2 వారాలు ముగిసే సమయానికి 37 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా, మూడో వీకెండ్ ముగిసే సమయానికి 40 కోట్ల షేర్ మార్కును అందుకొని సంచలనం క్రియేట్ చేసింది. ఇక తర్వాత కూడా ఎక్కడా స్లో అవ్వకుండా జోరు చూపిస్తున్న ఈ సినిమా రాఖీ పౌర్ణమి సెలవు రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి దుమ్మురేపే కలెక్షన్లు సాధించి 45 కోట్ల వైపు చెకచక అడుగులు వేస్తుంది. కాగా ఈ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫిదా సినిమా ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 31 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా రాఖీ పౌర్ణమి నాడు వచ్చిన కలెక్షన్లతో కలుపుకొని 50 కోట్ల హిస్టారికల్ మార్క్ అందుకొని సంచలనం సృష్టించింది. చిన్న సినిమాలలో 50 కోట్ల గ్రాస్ మార్కును కేవలం 2 తెలుగు రాష్ట్రాలలోనే అందుకున్న ఏకైక సినిమాగా చరిత్రకెక్కిన ఈ సినిమా టోటల్ రన్ లో 60 కోట్ల గ్రాస్ ను 2 తెలుగు రాష్ట్రాల్లోనే అందుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 3వ వారంలోనూ సినిమాకు పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న ఈ సినిమా 4వ వారంలో భారీ ఎత్తున పోటీ ఎదురైనా తనకంటూ రిపీట్ ఆడియన్స్ ఉండటంతో కలెక్షన్లు స్టడీగా కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి ఈ మార్కును అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.